బీసీ రిజర్వేషన్లను తెలంగాణ కాంగ్రెస్ తమ పేటెంట్ హక్కుగా మార్చుకోవాలని భావిస్తోందా? బీసీల విషయంలో తమ వైఖరిని దేశవ్యాప్తంగా చాటేందుకు ఢిల్లీని వేదికగా చేసుకోనుందా? సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని హస్తం నేతలు హస్తినలో నినదించనున్నారా? దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ ఉందని చెప్పడానికి ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఏం చేయనున్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఆర్డినెన్స్ విషయంలో ఇప్పటి వరకు గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో జాతీయ స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఈ నెల 24న సీఎం నేతృత్వంలో మంత్రుల బృందం, కాంగ్రెస్ ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లనుంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఇదే సరైన సమయమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. 42% రిజర్వేషన్ సాధించే క్రమంలో కనీసం 3-4 రోజులు ఢిల్లీలోనే ఉండాలని నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహకారం తీసుకోనున్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు. 24వ తేదీన ఢిల్లీలో ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే కార్యాచరణను సిద్ధం చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఇండియా కూటమిలోని అన్ని పార్టీల మద్దతు కూడగట్టి ఉభయ సభల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చకు పట్టుబట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ జంతర్ మంతర్ వేదికగా ఒకరోజు నిరసన చేపట్టేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలను అస్త్రంగా వాడుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. బీసీలకు బీజేపీ వ్యతిరేకమనే అంశాన్ని తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో చర్చకు పెట్టాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ పేటెంట్ గా మార్చుకునేందుకు అన్ని రకాల వ్యూహాలను రచిస్తున్నారు. ఈ విషయంలో జాతీయ స్థాయిలో పొలిటికల్ మైలేజ్ పొందేలా 3-4 రోజుల పాటు ఢిల్లీలో కార్యక్రమాలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ హస్తం నేతలు చేస్తున్న కసరత్తు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.